హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. నిరుద్యోగులారా, మీరు ధర్నాలకు సిద్ధమా? అయితే సమయం వచ్చేసింది, రండి ఐక్యంగా పోరాడదాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి పిలుపునిచ్చిందండి. మే 1 నుండి 20 వరకు 26 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. మే 30న విజయవాడలో ధర్నా ఉందండి. మరి ఇంకెందుకు, మరి భవిష్యత్తు కార్యాచరణ అయితే ప్రకటించారండి. పూర్తి విషయాలు చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులతో పాటు మెగా డిఎస్సి ద్వారా 50,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఆదివారం నాడు స్థానిక దాసరి భవన్ నందు విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు విడుదల చేసి ప్రతి నెలలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 4 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు తీవ్ర నిరాశ గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆలోచించి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పిఈటి పోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులపైన శ్వేతపత్రం విడుదల చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు సిలబస్లో ఎలాంటి మార్పులు చేయకుండా పరీక్షలు నిర్వహించాలని కోరారు. గ్రూప్ 2 సిలబస్ని ఏకపక్షంగా ఎవరితో చర్చించకుండా మార్చడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, నిరుద్యోగుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 20,000 ఉద్యోగుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఉపాధి కల్పించకుండా నిరుద్యోగ సమస్యను పెంచుతుందని, ఇలాంటి నిర్ణయాలు విరమించుకొని ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. మరి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ అయితే ప్రారంభించారండి. ఇక్కడ చూద్దాము. మే 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు 26 జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్లో నిరుద్యోగులు మరియు విద్యార్థి యువజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, మే 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. మరి నిరుద్యోగులారా, మీరు సిద్ధమా? మే 30న ధర్నా చౌక్ విజయవాడ. ఈ సమావేశంలో చాలామంది ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.